చలి జ్వరము ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా వచ్చేటటువంటి జ్వరాన్ని చలి జ్వరము అంటారు. ఈ జ్వరం వచ్చినప్పుడు రోగికి విపరీతంగా చలి కూడా వేస్తుంది. పైన మనం దుప్పట్లు కప్పినా రగ్గులు కప్పినా ఏం కప్పినప్పటికీ కూడా ఈ చలి అనేది ఆగదు. ఆ రోగి బాధపడుతూనే ఉంటాడు. ఈ రకమైనటువంటి రోగం వచ్చిన వాళ్ళకి మందు తీసుకునేటప్పుడు పథ్యం కూడా ఏముండదు. అంటే ఈ పదార్థం తినొచ్చు, ఈ పదార్థం తినకూడదు అనేటటువంటి నిబంధనలు ఏముండవు. ఏమైనా తినొచ్చు. కాకపోతే జ్వరం వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, విపరీతంగా చలేస్తుంది. ఆ తర్వాత మళ్లీ అతను బాగానే తిరుగుతాడు. జ్వరం లేనటువంటి సమయంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే సాగితే చలి జ్వరం అంత సుఖం ఇంకోటి లేదు అని కూడా సామెత ఉంది. మనకింట్లో చేసి పెట్టేవాళ్ళు కనుకుంటే చలి జ్వరం అంత సుఖము అనేది ఇంకోటి లేదట. ఎందుకంటే ఏ రకమైనటువంటి నియమాలు, నిబంధనలు, నిష్టలు ఇవేం అక్కర్లేదు కదా. ఇవి తినాలి, ఇవి తినకూడదు, ఇటువంటివేం లేదు. అన్నీ తినచ్చు. జ్వరంగా ఉంది కాబట్టి హాయిగా మంచం మీద పడుకుంటాడు. ఇక్కడ ఇటువంటి జ్వరానికి దీనికి కూడా మందు చెప్పారు ఈ అధర్వణ వేదంలో. 1వ కాండలో 25వ సూక్తం. ఇందులో మంత్రంతో పాటు ఒక తంత్రం కూడా చెప్తూ ఉన్నారు. ఒక ఇనప గొడ్డలు తీసుకొచ్చి నిప్పుల్లో కాల్చాలి. అది కూడా ఎర్రగా, కొలువులో కాల్చినట్టుగా ఎర్రగా నిప్పుల్లో కాల్చి దాన్ని నీళ్లలో వెయ్యాలి. అప్పుడు ఆ నీళ్లు అంటే గొడ్డలి చల్లారిపోయిన తర్వాత గొడ్డలి తీసేసి ఆ నీళ్లతో రోగికి స్నానం చేయిస్తూ ఈ సూక్తాన్ని చదవాలి. ఈ సూక్తంలో మొత్తం 4 మంత్రాలు ఉన్నాయి. ఆ సూక్తం యొక్క అర్థం ఏమిటి, ఈ మంత్రాల అర్థం ఏమిటి అనేది ఒకసారి చూడండి. అగ్నిదేవుడు కాలినటువంటి గొడ్డలతో నీళ్లలోకి ప్రవేశించాడు. జీవితాన్ని దుర్భరం చేసేటటువంటి ఓ జ్వరమా, నీరు పోసినటువంటి ఆ శరీరాన్ని వదిలిపెట్టు. హోమం చేసేవారు నువ్వు కూడా అగ్నిలోనే ఉన్నావు అని చెబుతూ ఉన్నారు. నువ్వు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. దుఃఖకారకమైనటువంటి ఓ జ్వరమా, నీ గుణం ఏమిటి అంటే ఉష్ణం. నువ్వు దేహాన్ని తప్పింపజేస్తావు. నీ పుట్టుక కట్టెల మంటలో జరిగింది. నీ వల్ల దేహానికి పసుపు రంగు వస్తుంది. అందుకే నిన్ను రూఢు అని అంటూ ఉన్నారు. కాబట్టి నువ్వు అగ్నికి తెలిసినటువంటి వాడివి, అగ్నికి పరిచయస్తుడివి. వేణీళ్లు పడ్డటువంటి మా శరీరాన్ని వదిలిపెట్టి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓ అగ్ని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓ జ్వరమా, నువ్వు బయట తాపానివి, లోపల తాపానివి కూడా. అంటే బయట లోపల కూడా తాపంగా ఉంటుంది ఈ జ్వరం వచ్చినప్పుడు. పాపులను శిక్షించేటటువంటి వరుణుడి యొక్క కుమారుడివి నువ్వు. వేడి నీరు పోసినటువంటి ఈ శరీరాన్ని నువ్వు వదిలిపెట్టి వెళ్లిపోవలసింది. చలితో పాటుగా వచ్చే జ్వరానికి నమస్కారం. చలి తగ్గిన తర్వాత వచ్చే జ్వరానికి కూడా నమస్కారం. రోజు విడిచి రోజు వచ్చేటటువంటి జ్వరానికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. 2 రోజులకోసారి 3 రోజులకోసారి వచ్చే జ్వరానికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఓ జ్వరమా, నువ్వు త్వరగా రోగిని వదిలిపెట్టి వెళ్లిపోవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ సూక్తంలో ఉన్నటువంటి 4 మంత్రాలతో. కాబట్టి గొడ్డల్ని ఎర్రగా కాల్చి ఆ నీళ్లలో వేసి ఆ నీళ్లతో స్నానం చేయిస్తూ
ఓ జ్వరమా నువ్వు తగ్గిపోవలసింది, నువ్వు వెళ్ళిపోవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ జ్వరాన్ని. ఇలా గనక చేసినట్లయితే చలి జ్వరం చాలా త్వరగా తగ్గిపోతుంది అని వాళ్ళ యొక్క నమ్మకం. ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, ఏమంటే జ్వరమా నువ్వు వెళ్ళిపో అంటే జ్వరం వెళ్ళిపోతుందా అని. మాటే మంత్రము, మాటకి చాలా శక్తి ఉన్నది అనే విషయాన్ని మనం చెప్పాం, గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. మనం దేన్ని పిలిచినా నువ్వు రా అంటే వస్తుంది, నువ్వు పో అంటే పోతుంది. అవి మనం చూస్తూనే ఉన్నాం. మనం వాకిట్లో కూర్చుని గవ్వైపోయేటటువంటి ఒక ఆవుని, లేదా ఒక మేకని, ఒక కుక్కని, దేన్నైనా సరే దా దా అని పిలిస్తే అది వస్తుంది. ఒకసారి పిలిస్తే ఒక జీవి వస్తుంది, 2 సార్లు పిలిస్తే ఇంకోటి వస్తుంది, 4 సార్లు పిలిస్తే ఇంకోటి వస్తుంది. ఏదైనా వస్తుంది. మన అన్నం పెట్టి పిలిస్తే పిల్లి కూడా వస్తుంది, ఏదైనా వస్తుంది. కాబట్టి మాటకి శక్తి ఉన్నది అనే విషయాన్నే ఇక్కడ చెప్తూ ఉన్నారు. జ్వరమా వెళ్ళిపో అని గనక మనం ఇలా జ్వరాన్ని ప్రార్థన చేస్తే రోగిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అన్నారు. అయితే మరి ఇట్లా కనుక అయినట్టయితే ఇంకా మనకి డాక్టర్లు ఎందుకు? హాస్పిటల్స్ అన్ని మూసేయచ్చు కదా. రోగం వచ్చిన ప్రతి వాడి దగ్గర కూర్చుని జ్వరమా వెళ్ళిపో, రోగమా వెళ్ళిపో అనొచ్చు కదా. అనొచ్చు. కాకపోతే ఇక్కడ విషయం ఏమంటే, ఇది కొన్ని చోట్లే పనిచేస్తుంది, కొన్ని చోట్ల పనిచేయదు. కొన్ని చోట్ల పని చేస్తుంది, కానీ చాలా ఆలస్యం అవుతుంది. చెయ్యదు అని కాదు, పూర్తిగా చేయడానికి చాలా ఆలస్యం అవుతుంది. మనం పిలిస్తే ఆవు త్వరగా వస్తుంది. అదే ఇంకో జంతువు అనుకోండి, ఏ ఎలుకనో పిలిచామనుకోండి, భయపడుతుంది మన దగ్గరికి రావటానికి, అది రాదు. ఎందుకంటే మానవులతో దానికి ర్యాపోర్టు అనేది ఉండదు. ఇలా కొన్ని జీవులు మనం పిలవంగానే రావటానికి భయపడతాయి. అలాగే ఈ రోగాల్లో కూడా కొన్ని రోగాలైతేనే నువ్వు వెళ్ళిపోవడంగానే పెడతాయి. కాకపోతే కొన్ని వెళ్ళటానికి చాలా సమయం పడుతుంది. అందులో ఇంకొక విషయం ఏమిటి అంటే, కొన్ని ప్రమాదకరమైనటువంటి రోగాలు ఉంటాయి. అవి మనం వెళ్ళిపోమానంగానే వెళ్ళిపోతాయి అని అవి వెళ్ళిపోయేదాకా చూస్తూ కూర్చోలేము. మనం చూస్తూ కూర్చోలేము. అందుకని వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి సరైనటువంటి వైద్యం మనం చేయించుకోవాల్సిందే. ముందు నువ్వు రోగమా వెళ్ళిపో నువ్వు చెప్పచ్చు, నువ్వు చెప్పు, కాదనలేదు. ఈ సూక్తాన్ని చదువు, కాదనలేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దేశకాల మన పరిస్థితులను బట్టి వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, మందులు వేసుకో. ఆ రోజుల్లో కూడా మందు వాడేవాళ్ళు. ఇదిగో ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి తంత్రమే మందు. నీళ్లలో ఆ వేడి గొడ్డలు వేసి ఆ నీళ్లని మీద పోసేవాళ్ళు, అదే మందు ఇక్కడ. కాబట్టి ఈ విషయాన్నే మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం మంత్రమే కాదు, ఇక్కడ తంత్రం కూడా ఉన్నది. ఆ తంత్రమే ఇవాటి రోజున ఏమిటి అంటే మందు. కొన్ని పరిస్థితుల్లో అయితే మంత్రంతో నిమిత్తం లేకుండా కేవలం తంత్రంతోనే రోగాలు తగ్గిపోతాయి. అక్కడ మంత్రంతో నిమిత్తం లేదు. తంత్రము అంటే ఇక్కడ ఈ రోజున మనం చేసేటటువంటి వైద్యమే తంత్రం. వైద్యుడు ఇచ్చినటువంటి మాత్రలు వేసుకోవటం, లేదా ఈ రోగం కనుక ఎక్కువైనట్టయితే ఆపరేషన్ చేయటం, ఇవే ఇక్కడ తంత్రం. సంతానం లేనటువంటి స్త్రీని వంధ్య, గొడ్రాలు అని పిలుస్తారు. అటువంటి స్త్రీకి సంతానం కలగాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని కూడా చెప్తోంది ఇక్కడ 1వ కాండలో ఉన్నటువంటి 32వ సూక్తం. ఇక్కడ ఒక్క విషయం చూడండి. సంతానం లేనటువంటి స్త్రీని ప్రతి శుభకార్యంలోనూ ఆవిడని పాల్గొనేవారు. ఆవిడ ప్రతి శుభకార్యంలోనూ పాలు పంచుకునేటటువంటి అర్హత అనేది ఉండదు. స్త్రీ అంటే
వివాహం అయి ఉండాలి, ఆవిడకి భర్త ఉండాలి, పిల్లలు కూడా ఉండాలి. పిల్లలు ఉన్నటువంటి స్త్రీనే స్త్రీగా పరిగణిస్తారు తప్పించి పిల్లలు లేనటువంటి స్త్రీని స్త్రీగా పరిగణించరు. కాబట్టి ఆవిడ పాల్గొనేటటువంటి కొన్ని కార్యక్రమాలు, అంటే అన్ని కార్యక్రమాల్లోనూ ఆవిడ పాల్గొనడానికి వీలుండదు. ఎందుకని అంటే సంతానం పొందటం అనే స్త్రీ యొక్క లక్షణం. కాబట్టి సంతానం గనక లేదు అంటే అటువంటి స్త్రీ స్త్రీగా పరిగణించబడదు. ఇవాళ రోజున కూడా ఇదే సిద్ధాంతం మనకి. ఈ కారణం చేతనే ఇదిగో ఇప్పుడు ఈ గొడ్డాలకు కూడా సంతానం కలగటం కోసం అని వీళ్ళొక ప్రక్రియ చెప్తూ ఉన్నారు. ఆవిడికి జమ్మి చెట్టు కింద స్నానం చేయించాలి. దాన్నే సెమి స్నానము అంటారు. సెమి వృక్షము అంటే జమ్మి చెట్టు. జమ్మి చెట్టు యొక్క ఆకులు కోసి నీళ్లలో వేసి ఆవిడని జమ్మి చెట్టు కింద కూర్చోబెట్టి స్నానం చేయిస్తారు. ఆ సమయంలో ఈ సూక్తాన్ని చదివిస్తూ ఆవిడికి పురోడాసపు పిండి ముద్ద అంటే చలిమిడి, ఆవిడ చేతిలో చలిమిడి పెట్టి ఆవిడికి అలంకారం చేస్తారు. తర్వాత ఈ సూక్తాన్ని పారాయణ చేసి ఆ జమ్మి చెట్టు కింద కూర్చోబెట్టి స్నానం చేయిస్తారు. ఈ సూక్తంలో ఏం చెబుతూ ఉన్నారు అనే విషయాన్ని చూడండి. ఓ జనులారా, ఇది ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ లేదు, ప్రాణులందు మాత్రమే ఉన్నది. అంతరిక్షంలో యక్ష గంధర్వులుగా నిలిచి ఉన్నది. ఈ లోకంలో జలం స్థావరములందు జంగమములందు కూడా ఉన్నది. స్థావరములు అంటే స్థిరంగా ఉన్నవి, జంగమములు అంటే కదిలేవి. ఈ చరాచర జగత్తంతా కూడా స్థావర జంగమాత్మకమైనటువంటిది. జలము యొక్క మూలస్థానం ఏమిటి, ఎక్కడ అనే విషయం ఇవాళకి కూడా ఎవరికీ తెలీదు. భూమి ఆకాశాలు అక్షయమైనటువంటి జలాన్ని పుట్టిస్తూ ఉన్నాయి. అయినా కూడా అంతరిక్షంలో జలం అక్షయమై ఉన్నది. ఆకాశంలోంచి జలం వస్తోంది, అయినప్పటికీ కూడా అంతరిక్షంలో ఉన్నటువంటి జలం అలాగే ఉన్నది, అక్షయంగానే ఉన్నది. త్రిలోకము విశ్వాన్ని ఆవరించి ఉన్నది, పృథివీ విశ్వాన్ని ఆవరించి ఉన్నది. కాబట్టి విశ్వ విజ్ఞానము కలిగినటువంటి ద్యులోకానికి, విశ్వానికి ఆధారభూతమైనటువంటి భూమికి, వీళ్ళందరికీ కూడా నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఈ స్త్రీకి సంతానం కలగాలి అనే సూక్తాన్ని చదివి ఆవిడ్ని సెమి వృక్షం కింద అంటే జమ్మి చెట్టు కింద కూర్చోబెట్టి స్నానం చేయిస్తారు. ఇలా గనక చేసినట్లయితే ఆ స్త్రీకి సంతానం కలుగుతుంది అని చెబుతూ ఉన్నది అథర్వణ వేదం. అలాగే శరీరానికి ఏదైనా గాయం గనక తగిలినట్లయితే, కత్తితో గాని ఇతరత్రా గాని ఏదైనా ఒక గాయం గనక ఏర్పడినట్లయితే రక్తస్రావము అనేది జరుగుతుంది. ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. సామాన్యంగా ఏ మానవుడికైనా సరే శరీరం నుంచి రక్తం గనక బయటకు వచ్చినట్లయితే కొంత సమయాన్ని తీసుకుని, అంటే కొంత సమయంలోనే ఆ వచ్చినటువంటి రక్తం కాస్త గడ్డగట్టేస్తుంది. మనకేదైనా ఆపరేషన్ చేయాలి, శస్త్రచికిత్స చేయాలి అంటే ముందు డాక్టర్ గారు పరీక్షించుకునేటటువంటి ఇదే. ఇతడి రక్తం ఎన్ని సెకండ్లలో గడ్డగడుతుంది ఈ విషయాన్నే వాళ్ళు పరిశీలిస్తారు. ఆ రక్తం కనుక త్వరగా గడ్డగట్టకపోయినట్లయితే శరీరంలో నుంచి స్రవించే రక్తం, ఈ రక్తస్రావం అనేది ఆగదు, అది చాలా ఇబ్బంది వస్తుంది. ఇలా ఆగకుండా శరీరం నుంచి రక్తం స్రవిస్తూ ఉన్నప్పుడు
1వ కాండలో చెప్పినటువంటి 17వ సూక్తాన్ని చదవాలి అని అంటూ ఉన్నారు. ఇది కేవలం గాయం వల్ల అయ్యేటటువంటి రక్తస్రావానికేనా అంటే అలా కాదు. స్త్రీలకు వచ్చేటటువంటి వివిధ రకాలైనటువంటి రోగాలున్నాయి చూడండి. ఒక్కొక్క సమయంలో వాళ్ళకి ఈ రజస్సు అనేది ఎక్కువగా అలా స్రవించిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో కూడా ఈ సూక్తాన్ని చదవచ్చు అని చెబుతూ ఉన్నది ఈ వేదం. దీని యొక్క అర్థం ఏమిటి? ఇందులో కేవలము 4 మంత్రాలే ఉన్నాయి. స్త్రీకి వ్యాధి కారణంగా నిరంతరము ఈ రక్తము అనేది స్రవిస్తూ ఉన్నది. మేము చేసినటువంటి ఈ చికిత్స వల్ల వ్యాధి యొక్క మూలము నాశనమైపోవుగాక. ఆ రక్తస్రావం ఆగాలి అని కాదు, అసలు దానికి కారణం ఏమిటో అదే నాశనం అయిపోవాలి. ఈ రక్తం తన యొక్క స్థానమునందే నిలచునుగాక. శరీరంలో కింది భాగంలో ఉన్నటువంటి ఉద్ధములారా రక్తస్రావాన్ని అరికట్టండి. అలాగే పై భాగంలో ఉండే ఉద్ధములారా రక్తస్రావాన్ని అరికట్టండి. ఈ ధమనులు, చిన్న ధమనులు, పెద్ద ధమనులు అన్నీ కూడా రక్తస్రావాన్ని అరికట్టాలి. హృదయంలో ఉండేటటువంటి 100 నాడులు, వేల సంఖ్యలో ఉన్నటువంటి నాడులు, మధ్యలో ఉన్నటువంటి నాడులు, ఈ నాడులు అన్నింటి ద్వారా కూడా ఈ రక్తము అనేది స్రవిస్తోంది. ఇప్పుడు మేము చెబుతూ ఉన్నటువంటి ఈ మంత్ర ప్రభావంతో రక్తము అనేది స్రవించకుండా ఉండాలి. రక్తస్రావం చేసేటటువంటి ఈ నాడులకు మళ్ళీ మిగిలినటువంటి నాడులు కూడా ఆనందించుగాక. ఓ నాడులారా, రజోనాడి, అస్మరీ నాడి, ధనుర్నాడి, బరోతి నాడి ఇవన్నీ కూడా ఇక్కడ చుట్టి ఉన్నాయి. కాబట్టి ఈ రక్తస్రావాన్ని పూర్తిగా ఆపేసి వ్యాధిగ్రస్తుడికి సుఖాన్ని ఇవ్వవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ 17వ సూక్తంలో. సామాన్యంగా మానవులకి, అంటే కొద్దో గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళకి, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి సభల్లో మాట్లాడవలసినటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అవసరం అనేది ఉంటుంది. సభలు అంటే 10 మంది దగ్గర 10 మంది ముందు మాట్లాడవలసినటువంటి అవసరం అనేది ఏర్పడుతుంది. ఇలా మాట్లాడేటప్పుడు మనం చెప్పినటువంటి విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఆకలింపు చేసుకోవాలి. మనం చెప్పిన విషయం బాగున్నది అని అందరూ కూడా మెచ్చుకోవాలి. ఈ రకమైనటువంటి కోరిక అందరికీ ఉంటుంది. మనం మాట్లాడిన తర్వాత అందరూ కూడా బ్రహ్మాండంగా చప్పట్లు కొట్టేయాలి, చాలా బాగుంది అని అందరూ మెచ్చుకోవాలి, ఇలా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి మనం ఈ ఇంటర్వ్యూలకు వెడుతూ ఉంటాం. అక్కడ 4-5 కూర్చుంటారు ఎదురకుండా. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ప్రశ్నలన్నీ కూడా అడుగుతూ ఉంటారు. వాటికి మనం సమాధానం చెప్పాలి. ఇక్కడ జరిగే విషయం ఏమంటే, ఇలా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ, లేదా సభలో మాట్లాడాలి అన్నప్పుడు కానీ, మాట్లాడేది మనం ఒక్కళ్ళం, ఎదురుకుండా కూర్చునేటటువంటి వాళ్ళు చాలా మంది. సభలో అయితే ఇంతమందిని ఉద్దేశించి మనం మాట్లాడాలి. అదే ఇంటర్వ్యూలో అయితే అంతమంది ఎదురుకుండా మనకి పరీక్షాధికారులు వీళ్ళంతా కూడా వాళ్ళంతా కూర్చొని ఉండగా వాళ్ళకి మనం సమాధానం చెప్పాలి. అందరి కళ్ళు మన మీదే ఉంటాయి. మన యొక్క ప్రతి కదలిక కూడా వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. దీంతో ఇక్కడ ఆ ఇంటర్వ్యూకి వచ్చినటువంటి వాడికి కానీ, లేకపోతే సభలో మాట్లాడేటటువంటి వక్తకి కానీ ఒక రకమైనటువంటి బెరుకు అనేది వస్తుంది, భయము అనేది వేస్తుంది.
సభలో మాట్లాడటము అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. ఎవరికి పడితే వాళ్ళు స్టేజీ మీదకి ఎక్కి ఉపన్యాసాలు ఇవ్వలేరు. అలా ఉపన్యాసం ఇవ్వాలి అంటే చాలా ధైర్యం కావాలి. 10 మందికి ఎదురకుండా నుంచోగలిగేటువంటి శక్తి కావాలి. మనం మాట్లాడేటప్పుడు వాళ్ళందరి ముఖాన్ని చూసి మనం మాట్లాడాలి, వాళ్ళని చూస్తూ మనం మాట్లాడాలి. ఇందాకే చెప్పాను, వాళ్ళందరి కళ్ళు మన మీదే ఉంటాయి. మనలో ప్రతి కదలికని వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మనం చెయ్యి ఎలా కలిపాం, కాలు ఎలా కలిపాం, ఎవరి వైపు చూస్తున్నాం, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఆ సమయంలో మనకి విపరీతమైనటువంటి భయం వేస్తుంది. ఎందుకనంటే మనం మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ల ముఖం కనుక చూసినట్లయితే వాళ్ళ యొక్క హావభావాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. మనం జనరంజకంగా మాట్లాడుతున్నామా, వాళ్ళకి విసుగు పుట్టిస్తున్నామా, అనవసరమైనటువంటి విషయం మాట్లాడుతున్నామా, ఇవన్నీ కూడా వాళ్ళ ముఖంలో స్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. మనం మాట్లాడుతున్నటువంటి విషయం యొక్క దాని యొక్క రిజల్ట్ ఎలా ఉన్నది అనేది వాళ్ళ మొహంలో తెలుస్తూ ఉంటుంది మనకి. అది చూస్తూ మన విషయం మీద మాట్లాడటం అనేది చాలా కష్టమైనది. అదేం తేలికైనటువంటి పని కాదు. మరి ఇలా భయపడితే సభలో మాట్లాడటం అనేది కష్టమవుతుంది. ఇంటర్వ్యూ ఫేస్ చేయటం అనేది చాలా కష్టమవుతుంది. మరి ఇటువంటి సమయంలో ఏం చేయాలి? గతంలో అయితే సహదేవు చెట్టు అని ఓ చెట్టు ఉంది చూడండి, ఓ చిన్న మొక్కది, దాన్ని సహదేవు చెట్టు అని అంటారు. అవి పిచ్చి మొక్కలే, ఏదో ఈ దిబ్బల్లో పెరుగుతూ ఉంటుంది. ఆ చెట్టు యొక్క వేరు పీకి, ఆ చెట్టుని పీకేస్తే దాని వేరు వస్తుంది. ఆ చెట్టు యొక్క వేరు తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఓ చిన్న ముక్క చాలు, దాన్ని పాలతో అభిషేకం చేసి పంచ పూజలు చేసి దాన్ని గనక జేబులో పెట్టుకుని పెడితే సభలో ఏ రకమైనటువంటి జంకు గుంకు ఉండదు, నువ్వు అనర్గళంగా మాట్లాడేస్తావు అని ఒక చిట్కా ఉంది మనకి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాడు ఈ మాట. సహదేవు చెట్టు అని అంటారు. ఈ మొక్కల్లో తిరిగేటటువంటి వాళ్ళకి చాలా తేలిగ్గా తెలుస్తుంది. అది చిన్న మొక్క, మహా అయితే అడుగున్నరా ఆ ఎత్తు ఎదుగుతుంది, అంతకన్నే ఉండదు, పెద్ద లావు కూడా ఏముండదు. అది వేరు చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ చెట్టు యొక్క వేరుని శుభ్రంగా కడిగేసి దాన్ని దేవతా స్వరూపంగా భావించి పాలతో అభిషేకం చేసి పంచపూజలు చేసి నివేదన చేసిన తర్వాత దాన్ని జేబులో పెట్టుకుని వెళ్ళినట్లయితే సభలో నీకు ఏ రకమైనటువంటి భయము ఉండదు, ధైర్యంగా ఉంటావు. ఈ పని చేస్తుండే వాళ్ళు చాలా మంది. అయితే ఈ అధర్వణ వేదంలో 1వ కాండలో 34వ సూక్తం ప్రత్యేకంగా దీనికోసం చెప్పారు. సభలో విజయం సాధించటానికి ఇదిగో ఈ సూక్తాన్ని చదవండి అని చెప్పారు. సభలోకి ప్రవేశించక ముందే మధుకాన్ని తినాలి. మధుకము అంటే ఏమిటి? మధుకము అంటే విప్ప చెట్టు, మధుక వృక్షము విప్ప చెట్టు. మరి మధుకాన్ని తినాలి అంటే విప్ప చెట్టుని ఎట్లా తింటాం? ఆ విప్ప చెట్టుకి వచ్చేటటువంటి దానికి పూసే పూలు, విప్ప పూలు, వాటిని తినాలి. ఈ విప్ప పూలు అనేవి మనం హోమద్రవ్యంగా కూడా వాడతాం. భద్రాచలం ఈ ప్రాంతాల్లో దేవుడికి నివేదనకు కూడా ఈ విప్ప పూలు వాడుతూ ఉంటారు. అవే అక్కడ ప్రసాదంగా అమ్ముతూ ఉంటారు కూడా. విప్ప పువ్వు అనేది అమ్మవారికి ప్రత్యేకంగా ప్రీతిపాత్రమైనటువంటిది అని కూడా చెప్తూ ఉన్నాం మనం. వీరుల్లత ఇది మధురంలో పుట్టింది, అంటే అసలు తీపిలో నుంచే పుట్టింది ఇది.
కాబట్టి నిన్ను మధురంగానే తవ్వుతూ ఉన్నాను. నువ్వు మధురంగా పుట్టావు, మమ్మల్ని కూడా మధురంగా చేయవలసింది. ఓ మధులకమా అంటే విప్ప చెట్టుని, ఆ విప్ప పువ్వుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది కూడా తీయగానే ఉంటుంది. మనం దాన్ని ఈ కిస్మిస్ పండుగలోనే ఉంటుంది. అది కూడా విప్ప పువ్వు అంటే పచారీ షాపులో దొరుకుతుంది. ఓ మధులకమా, నువ్వు నా నాలుక చివర ఉండు, నా నాలుక మొదట ఉండు, నా నాలుక మధ్యన ఉండు. నా శరీరంలో పూర్తిగా నిండి ఉండవలసింది, నా రక్తంలో కూడా ఉండవలసింది. ఎందుకనంటే ఇది తీయగా ఉండేటటువంటి వస్తువు. కాబట్టి నాలుక చివర, నాలుక మొదట, నాలుక మధ్యన రక్తంలోనూ శరీరం అంతా నిండి ఉన్నట్లయితే నేను మాట్లాడే మాటలన్నీ కూడా తీయగా వస్తాయి. నువ్వు అన్నింటినీ కూడా తీయగా చేయవలసింది. అన్నింటినీ అంటే నేను రావటం, నేను పోవటం, నేను చేసే పని, నేను చెప్పే మాట అంతా కూడా మధురముగా ఉండుగాక. ఇతరులందరికీ కూడా నేను మధుమయుడను అగుదునుగాక. అందరికీ కూడా నేను చాలా ప్రీతిపాత్రులను కావాలి. మధుమయుడు అంటే ఇక్కడ ప్రీతిపాత్రుడు, అంతేగాని తీయగా ఉంటాడు అని కాదు. అందరూ కూడా నేనంటే ఇష్టపడాలి. నేను చేసే పనిని చూసి అందరూ ముచ్చటపడాలి. నేను మాట్లాడే మాటలకు అందరూ కూడా ముచ్చటపడాలి. ఓ మధులకమా, నువ్వు నా దగ్గర ఉన్నావు, నన్ను మధురంగా చెయ్యి. తేనె పట్టు ఉన్నటువంటి కొమ్మను తేనెటీగలు సేవించినట్లుగా జనులంతా కూడా నిన్ను సేవిస్తారు. ఓ ధర్మపత్ని, చెరుకు గడ అనేది అంతా తీపిగానే ఉంటుంది, మొదలు తీపిగానే ఉంటుంది, చివర కూడా తీపిగానే ఉంటుంది. అలాగే నాలో తీపిని నింపుకొని నేను నిన్ను వివాహం చేసుకున్నాను. మనం ఇద్దరము కూడా పరస్పరము ఏ రకమైనటువంటి ద్వేషము లేకుండా ఉందాము. మధురమైనటువంటి మాటలతో మనం సంసారం చేద్దాం. ఈ మధురమైనటువంటి వాక్కుతోనే సభలో విజయం కూడా నేను సాధిస్తాను అని చెప్తూ ఉన్నాడు. మనం సభలో విజయం సాధించాలి అంటే మనం చెప్పే విషయమే కాదు, చెప్పే తీరు కూడా బాగుండాలి. మనం చాలా గొప్పదైనటువంటి విషయాన్ని వివరించాం, కానీ మనం చెప్పిన తీరు గనక బాగలేకపోయినట్లయితే జనం మెచ్చరు. అందుకని విషయాన్ని చెప్పేటప్పుడు ఆ చెప్పే తీరు అది కూడా బాగుండాలి. మీకు చాలా చిన్న ఉదాహరణ చూడండి. ఇక్కడ ఒక గాయకుడు పాట పాడుతున్నాడు. అతడు గొప్ప విద్వాంసుడు, ఇందులో అనుమానం ఏం లేదు. చాలా గొప్ప విద్వాంసుడు. అంత మాత్రంతో సరిపోదు. అతని యొక్క ప్రవర్తన, అతని దగ్గర వినయము, విధేయత ఇవి కూడా ఉండాలి. అతని గొంతు శ్రావ్యంగా ఉండాలి. గొంతు గనక బాగుంటే అతను పాడేటటువంటి పాటను మనం వినగలుగుతాం. అతడి గొంతు కొంచెం బొంగురు గొంతులా ఉన్నదనుకోండి, ఎంత గొప్పగా పాడినా ఆయన గొంతు బాగాలేదురా అనేసి మనం వెళ్ళిపోతాం అంతే. ఆ పాడే సమయంలో ఆయన యొక్క హావభావాలు అంటే భక్తిపరమైనటువంటివి, ఆధ్యాత్మిక పరమైనటువంటివి ఇలాంటి పాటలు కనుక పాడుతూ ఉన్నప్పుడు, ఇలాంటి సంగీతాన్ని ఆయన ఆలాపిస్తూ ఉన్నప్పుడు తాదాత్మ్యత అనేది కూడా అతని మొహంలో కనిపించాలి. మనకి భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆ తాదాత్మ్యత అనేది ఆయనలో గనక మనకి కనిపించినట్లయితే మనం చాలా గొప్పగా ఆయన గురించి భావన చేస్తాం. చాలా గొప్ప గాయకుడు అని అంటాం. కాబట్టి ఇక్కడ కేవలము మనం చెప్పే విషయమే కాదు, ఆ చెప్పే తీరు, మన యొక్క గొంతులో ఉండేటటువంటి శ్రావ్యత, ఇవన్నీ కూడా ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి వినయం, విధేయత. ఎవరైనా ఏదైనా అన్నట్లయితే దానికి అణకువగా సమాధానం చెప్పగలగాలి. ఇవన్నీ కనుక ఉంటేనే మనం సభలో విజయం సాధిస్తాం, లేకపోతే విజయం సాధించాం.
మనం చెప్పే విషయం గొప్పదైనా సరే అవతల వాళ్ళు మెచ్చుకోరు. కాబట్టి విజయం సాధించాలి అంటే ఈ లక్షణాలు కూడా మనకు ఉండి తీరాలి. అధర్వణ వేదంలో అనేక రకాలైనటువంటి రోగాలకి మందులు చెప్పారు అని మనం గతంలో చెప్పుకున్నాం. దాంట్లో అతిమూత్రము ఈ రకమైనటువంటి రోగానికి కూడా మందు చెప్పారు. ఏమిటది? అసలు అతిమూత్రము అంటే ఏమిటి? సామాన్యంగా మనకి ఈ షుగర్ కంప్లైంట్ ఉన్నటువంటి వాళ్ళకి, షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి అతిమూత్రము అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది. లేదు, శరీరంలో పటుత్వం తగ్గిపోయినప్పుడు, అంటే శరీరంలో ఉన్నటువంటి భాగాల మీద, నరాల మీద నీకు పట్టు అనేది తగ్గినప్పుడు ఈ అతిమూత్రం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎక్కువ సార్లు ఆ వ్యక్తి మూత్ర విసర్జన చేయవలసిన అవకాశం ఉంటుంది, అవసరం అనేది ఏర్పడుతుంది. అటువంటి సమయంలో ఇక్కడ ముందు తంత్రం చెబుతూ ఉన్నాడు. ఈ రకమైనటువంటి రోగం తగ్గడానికి ముంజు తాడు, ముంజుగడితో చేసినటువంటి తాడు అది తీసుకొచ్చి నెత్తికి కట్టాలి. ఆ గడ్డితో తీసినటువంటి రసాన్ని అతడితో తాగించాలి. పుట్టమట్టి, పొలంలో ఉన్నటువంటి మట్టి, ఈ రెండు కూడా, పుట్టమట్టి, పొలంలో ఉన్నటువంటి మట్టి, ఈ రెండు రకాలైనటువంటి మట్టి కూడా శరీరం మీద ఉన్నటువంటి పుండ్లు, ఈ వ్రణాలు, ఇవన్నీ కూడా తగ్గించడానికి ఉపయోగిస్తాయి. ఇప్పుడు ఈ అధర్వణ వేదంలో 2వ కాండలో 3వ సూక్తం చెప్తూ ఉన్నాడు చూడండి. ముంజువాన పర్వతము అనే చాలా శ్రేష్టమైనటువంటిది. దాని మీద ఈ రోగాన్ని తగ్గించేటటువంటి ఈ ముంజు గడ్డి, ఇది వైద్యపరమైనటువంటి మొక్క, అక్కడ మొలుస్తుంది. కాబట్టి ఓ ముంజుమా, నీ పైభాగాన్ని వ్యాధికి మరణౌషధంగా చేస్తూ ఉన్నాను, అంటే వ్యాధి చచ్చిపోవటానికి నిన్ను మందుగా నేను వాడుతూ ఉన్నాను. నిన్ను వ్యాధి నిరాధకమైనటువంటి ఔషధంగా, పరమౌషధంగా సేవిస్తూ ఉన్నాను, అలా చేస్తున్నాను. ముందు వ్యాధి వినాశకరానికి పరమౌషధంగా నిన్ను నేను చేస్తూ ఉన్నాను. ఓ ఔషధమా, నిన్ను వాడంగానే ఈ వ్యాధి కాస్త నయం కావాలి. ఇంకా ఏమైనా వ్యాధులు వచ్చేట్లయితే వాటిని నేను రానియద్దు, మళ్లీ ఈ వ్యాధిని తిరిగి రానివ్వద్దు. నేను నిన్ను వాడుతూ ఉన్నాను, ఉన్నటువంటి వ్యాధిని తగ్గించు, ఈ వ్యాధి మళ్లీ తిరగబెట్టకూడదు. నీ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్ళు కూడా రోగాన్ని తగ్గించగలరు. కానీ ఈ రోగాన్ని నిర్మూలన చేయగలిగినటువంటి దానివి నువ్వేను అని అంటూ ఉన్నాడు. ఈ అతిమూత్ర వ్యాధి తగ్గాలి అంటే అనేకమైనటువంటి ఔషధాలు ఉన్నాయి, దేంతో అయినా ఇది తగ్గుతుంది. కానీ ఈ వ్యాధి నిర్మూలన కావాలి అంటే ఈ ముంజుగడ్డిని మాత్రమే వాడాలి అని చెప్తూ ఉన్నాడు. ఈ రోగాలన్నీ కూడా రాక్షసులు లాంటివి, ప్రాణాలు తీసేస్తాయి, శరీరాన్ని నాశనం చేస్తాయి, ప్రాణాలు తొలిచేస్తాయి. ఈ ముంజుగడ్డి అనేది ఈ అతిమూత్రానికి దివ్యమైనటువంటి ఔషధం. ఇది వ్యాధిని పూర్తిగా నాశనం చేస్తుంది. పుట్టలు పెట్టేటటువంటి మట్టి అడుగున ఉన్నటువంటి జలరాశి రోగ నివారకమైనటువంటి ఔషధాలు, వీటన్నింటినీ కూడా నేల మీదకి తీసుకొస్తుంది. ఆ పుట్టమట్టి ఈ అతిమూత్రానికి ఔషధంగా పనికొస్తుంది. అది కూడా వ్యాధిని పూర్తిగా నాశనం చేస్తుంది. పంట పొలాల్లో ఉన్నటువంటి ఈ మట్టి కూడా ఈ వ్యాధికి మహా ఔషధం అవుతోంది. ఇది పుండ్లను పంపించేస్తుంది.
ఈ మట్టి అతిమూత్రాన్ని చాలా త్వరగా తగ్గిస్తుంది, వ్యాధులన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేస్తుంది. ఔషధం కోసం వాడేటటువంటి నీరుందే అది చాలా సుఖప్రదం, రోగాలన్నింటినీ కూడా శాంతింపజేస్తుంది. రోగాలు కలిగించేటటువంటి వాటిని ఇంద్రుని యొక్క వజ్రాయుధం హతమార్చుగాక. రాక్షసుల చేతిలో ఉన్నటువంటి రోగకారకాలైనటువంటి బాణాలు మా మీద పడకుండా ఉండుగాక. వీటన్నింటినీ కూడా ఇంద్రుడు నాశనం చేయుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ సూక్తంలో. దీనివల్ల ఈ అతిమూత్రము అనేటటువంటి రోగం తగ్గిపోతుంది అని చెబుతూ ఉన్నది అథర్వణ వేదం.